హలో ఫ్రెండ్స్, దిస్ ఈజ్ బిఎస్ కుమార్. పోలీస్ కానిస్టేబుల్ ప్రిలిమ్స్ కంప్లీట్ చేసి మెయిన్స్ కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు ఇంకా మా నోటిఫికేషన్ అనేది ఎప్పుడు కంప్లీట్ అవుద్ది, మెయిన్స్ ఎప్పుడు కండక్ట్ చేస్తాడు, మేము ఎప్పుడు ఎగ్జామ్స్ రాస్తాము, ఎప్పుడు జాబ్స్లోకి వెళ్తాం అని గత 2 ఏళ్ల నుంచి కళ్ళు కాయలు కాచేలా ఎదురు చూస్తున్న అభ్యర్థులందరూ తీవ్రమైన నిరాశ నిస్పృహలతో ఉన్నారు. దానికి గల కారణం ఏమిటంటే, ఒకవైపు ఈ పోలీస్ కానిస్టేబుల్ ప్రిపేర్ అయ్యే అభ్యర్థులకు ఏజ్ పెరిగిపోతుండడం, అలాగే కాలం గడిచిపోతూ వేరే పనులు చేసుకోలేక, ఇంట్లో వాళ్ళకి సమాధానం చెప్పలేక చాలామంది కాంపిటేటివ్ ప్రిపేర్ అయిన వాళ్ళు చాలా సతమతం అవుతూ ఉంటారు. అయితే సహజంగా చాలామందిలోనే ఆందోళన కలిగించే విషయం ఏంటంటే, ఈ నోటిఫికేషన్ ఇంత డ్రాగ్ అవుతుంది, ఇంకెప్పుడు కంప్లీట్ అవుద్ది, అసలు అవుతుందా లేదా, ఇదేమన్నా మొన్న బెంగాల్లో టీచర్ నోటిఫికేషన్ రద్దు చేసినట్టు దీన్ని ఏమైనా రద్దు చేస్తారా అని ఆవేదనలో ఉన్నారు. అయితే దీని గురించి నేను కొంత క్లారిఫికేషన్ ఇవ్వాలనుకుంటున్నాను ఫ్రెండ్స్. ఈ ప్రభుత్వాన్ని చూసుకుంటే గత లాస్ట్ టైం జరిగినప్పుడైనా సరే 2014 నుంచి 19 వరకు జరిగిన అడ్మినిస్ట్రేషన్లో చూసుకోండి, వీళ్ళు ఇచ్చే నోటిఫికేషన్లన్నీ కాస్త టైము అటు ఇటు అవ్వచ్చు కానీ ఆల్మోస్ట్ క్లియర్ చేస్తూనే ఉన్నారు. అలాగే ఈ ప్రభుత్వానికి నోటిఫికేషన్లు ఇవ్వడంలో కూడా మంచి ట్రాక్ రికార్డ్ కూడా ఉంది. అలాగే దీనికి ఉన్న కమిట్మెంట్ గురించి మీకు చెప్తున్నాను. ప్రభుత్వం అనేది నాకు తెలిసి ఈ పోలీస్ నోటిఫికేషన్ అనేది సాధ్యమైనంత త్వరగా భర్తీ చేసి కంప్లీట్ చేయడానికే చూస్తుంది. దానికి గల ఎగ్జాంపుల్ నిన్న గ్రూప్ 2 మెయిన్స్ రిజల్ట్ ఇవ్వడమే. ఎందుకంటే దీని మీద రోస్టర్ కేసు అని చెప్పి పెద్ద ఇష్యూస్ జరిగినాయి గ్రూప్ 2 మెయిన్స్ నోటిఫికేషన్ మీద. అప్పుడు ధర్నాలు చేశారు. ఆ మెయిన్స్ ఎగ్జామినేషన్ అనేది కండక్ట్ చేయకుండా చూడడానికి చాలా ఒత్తిడి తెచ్చారు ఏబిపిఎస్సి మీద. కానీ చివరి క్షణంలోనే నోటిఫికేషన్ అనేది మెయిన్స్ కండక్ట్ చేశారు, నోటిఫికేషన్ కంప్లీట్ చేసి రిజల్ట్కి కూడా పిలిచేశారు. అంటే దీన్ని బట్టి మీరు ఒక విషయం అర్థం చేసుకోవాలి. అది ఏంటంటే, ప్రభుత్వం అనేది ల్యాగ్ చేయాలనుకుంటే ఆ నోటిఫికేషన్ అంతమంది అభ్యర్థులు నిరసన వ్యక్తం చేసినప్పుడు ఆ నోటిఫికేషన్ అనేది మెయిన్స్ పోస్ట్ పోన్ చేయొచ్చు. కానీ ఎందుకు చేయలేదు? ఖచ్చితంగా ఈ నోటిఫికేషన్ కంప్లీట్ చేసేద్దాం అనే ఉద్దేశంతో ఉండడం వల్ల వెంటనే కండక్ట్ చేసి కంప్లీట్ చేసింది. అప్పుడు ప్రభుత్వం అభ్యర్థులు ఇలాగ నిరసన వ్యక్తం చేస్తున్నారు కదా, వాళ్ళ తరపు నుంచి ఏదో టైం అడగాలన్నట్టు అడిగారు తప్ప, ఏం ప్రభుత్వం చెప్తే ఏపీఎస్సి బోర్డు అనేది వినదా, ఎగ్జామ్ పోస్ట్ పోన్ చేయాలంటే చెయ్యదా? దాన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు గవర్నమెంట్ యొక్క కమిట్మెంట్ ఎలా ఉందని. ఎలాగైతేనే ఆ నోటిఫికేషన్ కంప్లీట్ చేశారు, రిజల్ట్ కూడా ఇచ్చాడు, రేపు సర్టిఫికేట్ వెరిఫికేషన్ కూడా పిలుస్తున్నాడు, నెక్స్ట్ సెలక్షన్ ప్రాసెస్ స్టార్ట్ చేసి కంప్లీట్ చేసేస్తాడు. ఇలానే నిన్న జరిగిన హీరింగ్లో కూడా కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేసింది మన ప్రభుత్వం అనేది. అలాగే ఈ నోటిఫికేషన్ కూడా కంప్లీట్ చేసేస్తాడు ఫ్రెండ్స్. ఎవరి మాటలో నమ్మి మనం ఈ నోటిఫికేషన్ ఇంక మెయిన్స్ జరగదు, ఎప్పుడో జరుగుతుంది, అప్పటి వరకు మనం టైం వేస్ట్ చేసుకోవడం అందుకని నిరాశ చెంది దీన్ని మాత్రం విడిచిపెట్టకండి ఫ్రెండ్స్. ఎందుకంటే ఇది క్రితంసారి గ్రూప్ 2 నోటిఫికేషన్ అలాగే అన్నారు, మెయిన్స్ జరగదు, రద్దు అవుతుంది అలా అని చెప్పి డైవర్ట్ అయ్యారు. కానీ చివరి క్షణంలో జరిగింది ఇది. అలాగే ప్రభుత్వం సీరియస్గా తీసుకుంటుంది, సాధ్యమైనంత తొందరలోనే కేసు అనేది క్లోజ్ చేసేస్తారు ఫ్రెండ్స్. అయిపోయిన తర్వాత ఖచ్చితంగా ఇది కండక్ట్ చేస్తారు. ఈ నోటిఫికేషన్ ఫినిష్ చేసి నెక్స్ట్ నోటిఫికేషన్ కూడా వాళ్ళు ఇచ్చిన హామీ ప్రకారం, అసెంబ్లీలో చేసిన వాగ్దానం ప్రకారం నెక్స్ట్ నోటిఫికేషన్ కూడా ఇస్తారు. అందువల్ల దీని మీద ప్రాణం పెట్టి చదివే ప్రిపేర్ అయిన వాళ్ళందరూ నిరాశ చెందకండి ఫ్రెండ్స్. ఖచ్చితంగా మీ పని మీరు కానివ్వండి. మీరు రెగ్యులర్గా చదువుతూ ఉంటూ ఈ టైంకి సిలబస్ కంప్లీట్ చేస్తే రివిజన్స్ చేసుకోండి ఫ్రెండ్స్. రివిజను అండ్ మాక్ టెస్ట్లు అయ్యి రాస్తూ ప్రాక్టీస్ చేస్తుండండి ఫ్రెండ్స్. అది మీకు చాలా యూజ్ అవుతుంది. ఎవరి మాటలో నమ్మి మన జీవితాలు మనం నాశనం చేసుకోవద్దు ఫ్రెండ్స్. ఎందుకంటే ఇలాగ వింటూ పోతే మనకు జీవితంలో జాబ్ అనేది రావడం చాలా కష్టం. ఇలానే మేము ఇంతకుముందు నోటిఫికేషన్లో రాసినప్పుడు ఇలాగే మిస్గైడ్ చేశారు చాలామంది. అయినా మేము పట్టించుకోకుండా పట్టు వదలకుండా చదివాము, ఈరోజు ఉద్యోగం పొంది మంచి స్థానంలో ఉన్నాం. అలాగే మీరు కూడా ఇలా ఉండాలని కోరుకుంటున్నాము. ఈ విధంగా మీరు ఏం పట్టించుకోకుండా మీరు ప్రిపేర్ అవ్వండి, ప్రాక్టీస్ చేస్తూ ఉండండి, సిలబస్ రివిజన్ చేస్తూ ఉండండి. ఈ నోటిఫికేషన్ కాబట్టి నెక్స్ట్ నోటిఫికేషన్ అలా ఖచ్చితంగా ఇచ్చి తీరుతుంది. ఈ నోటిఫికేషన్లో మిస్ అయినా సరే ఈ నోటిఫికేషన్ ఎట్టి పరిస్థితుల్లో క్లియర్ అయిపోద్ది ఫ్రెండ్స్. నాకు తెలిసి ఇంకొక 1 మంత్ ఆర్ 1.5 మంత్లోనే కన్ఫామ్గా ఇది ఎగ్జామ్ మెయిన్స్ అనేది కండక్ట్ చేస్తాడు, క్లియర్ చేసుకొని. దాని అనంతరం ప్రాసెస్ కంప్లీట్ చేసి మళ్ళీ నెక్స్ట్ నోటిఫికేషన్ ఇవ్వడానికి సిద్ధంగా ఉంటుంది గవర్నమెంట్ అనేది. ఇది ఎలా చూస్తుండండి ఫ్రెండ్స్, ఇదే జరుగుతుంది. మనకి గవర్నమెంట్ యొక్క కమిట్మెంట్కి ఎగ్జాంపులే ఏపీఎస్సి మెయిన్స్ క్లియర్ చేయడం, దాన్ని రిజల్ట్ కూడా ఇవ్వడం. అందువల్ల మీరు నిరాశ చెందకండి, హ్యాపీగా చదవండి, అలా ప్రాక్టీస్ చేస్తూ ఉండండి, పట్టు వదలకుండా
మనం ఎప్పుడైతే దీన్ని కొనసాగిస్తూ ఉంటామో ఖచ్చితంగా జాబ్ అనేది మీ పాదకృతం అవుతుంది ఫ్రెండ్స్. ఇదే ఫ్రెండ్స్, ఇది నచ్చి ఉంటే మీకు లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి.